బ్రేకింగ్ న్యూస్ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల ప్రవేశంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పటిష్ట భద్రతకు కసరత్తు చేపట్టారు. సెక్రటరియట్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఉద్యోగుల ఐడీ కార్డులకు హాలోగ్రామ్, ప్రభుత్వ వాహనాలకు బార్కోడ్ పెట్టేందుకు కసరత్తు ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యోగులకు సాధారణ విజిటర్లకు వేర్వేరుగా ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. నిన్న నకిలీ తహసీల్దార్ను సెక్రటరియట్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. కారు ఫేక్ ఐడీ స్వాధీనం చేసుకున్నారు. సచివాలయంలో నకిలీ ఉద్యోగుల ప్రవేశానికి సంబంధించి ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పటిష్ట భద్రతకు కసరత్తు చేపట్టారు. సెక్రటరియట్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇక ఉద్యోగుల ఐడీ కార్డులకు హాలోగ్రామ్, అలాగే ప్రభుత్వ వాహనాలకు బార్కోడ్ పెట్టేందుకు కసరత్తు ఏర్పాటు చేస్తున్నారు. అటు ఉద్యోగులకు సాధారణ విజిటర్లకు వేర్వేరుగా ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. నిన్న నకిలీ తహసీల్దార్ను సెక్రటరియట్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. కారు ఫేక్ ఐడీ స్వాధీనం చేసుకున్నారు. సచివాలయంలో నకిలీ ఉద్యోగుల ప్రవేశానికి సంబంధించి ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుదేవ్ అందిస్తారు. వాసు, చెప్పండి, సచివాలయంలో ఉద్యోగులు అనధికారికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రవేశానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు సీరియస్ అయిన పరిస్థితి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత హై సెక్యూరిటీ జోన్ అనేటువంటి సెక్రటరియట్లోకి ఫేక్ ఉద్యోగుల వెళ్లడం, హల్చల్ చేయడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఉన్నతాధికారులు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. ఇమ్మీడియట్లీ ఏదైతే ఈ ల్యాబ్స్ కనిపిస్తూ ఉన్నాయో సెక్యూరిటీ పరంగా వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయాలంటూ కూడా ఎవరైతే పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా ఎస్పీఎఫ్ అధికారులతో పాటు లాండ్ ఆర్డర్ పోలీసులు సెక్రటరియట్ దగ్గర అప్రమత్తమయ్యారు. మనం చూస్తున్నాం ఒకసారి ఏదైతే మన ఎంట్రన్స్ సౌత్ ఈస్ట్ గేట్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఇక్కడనే ప్రధానంగా విజిటర్స్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇతర అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు సెక్రటరియట్ ఉద్యోగులంతా కూడా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కానీ ఇదే ప్రాంతం నుంచి కూడా వాహనాలతో సహా కూడా ఫేక్ ఐడి కార్డులను పెట్టుకొని కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలో వరుసగా 2 కేసులు నమోదైన నేపథ్యంలో ఒక్కసారి అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. నకిలీ ఉద్యోగులు హల్చల్ చేయడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సెక్రటరియట్ సెక్యూరిటీ అప్రమత్తమైంది. సిబ్బందిని కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యోగుల ఐడి కార్డులు, హలోగ్రామ్స్, ప్రభుత్వ వాహనాలకు బార్కోడ్ పెట్టేందుకు కసరత్తు చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఉద్యోగులకు సాధారణ విజిటర్లకు వేరువేరుగా ప్రవేశ మార్గాలు ఇకపై ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సాధారణ విజిటర్తో పాటు ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు వేరువేరు పార్కింగ్ ప్లేస్ కూడా, ఎందుకంటే ఇప్పుడు వాహనాలన్నీ కూడా ఒకే చోట పార్కింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరి వాహనాలు ఏంటో తెలియనటువంటి పరిస్థితి. కానీ ఆ వాహనాలకు ఫేక్ స్టిక్కర్లు పెట్టుకొని లోనికి వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎస్పీఎఫ్లో కొత్తగా 100 మంది ఉద్యోగులకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇకపై విధుల్లో ఉండబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేటువంటి ఐడి కార్డులకు సంబంధించి ఎలాంటి హలోగ్రామ్ లేకపోవడం, ప్రభుత్వ వాహనాలకు ఎలాంటి బార్కోడ్ లేకపోవడం కూడా, ఏ వాహనం ఎవరు లోపలికి వెళ్తున్నారు, ఎవరు ఎలాంటి వ్యక్తులు అన్న అంశానికి సంబంధించి కూడా తెలియాల్సి ఉంది. అయితే రీసెంట్గా మనం చూసినటువంటి నేపథ్యం అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ బుక్లో కూడా ఎవరైతే ఉన్నతాధికారులు కానీ మంత్రి పేచి నుంచి కానీ ఫోన్ వచ్చి ఆ వ్యక్తిగత వివరాలు ఇక్కడ చెప్తే తప్ప లోపలికి అలో చేయరు. లోపటి నుంచి ఖచ్చితంగా కూడా అనుమతి ఉండాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఫేక్ ఐడి కార్డు చూపుకొని ఒకరు ఎంఆర్ఓ పేరుతో లోపలికి వెళ్తే, మరొక వ్యక్తి రెవెన్యూ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్ పేరుతో కూడా ఫేక్ ఐడి కార్డుతో లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి సెక్రటరీలో కనిపించింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సెక్రటరీ ఎస్పీఎఫ్ సిబ్బందితో పాటు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వచ్చే ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క ప్రతి వ్యక్తికి సంబంధించి ఉద్యోగులతో పాటు ఎవరైతే విజిటర్స్ లోపలికి వెళ్తారో వాళ్ళకు సంబంధించి పటిష్టమైనటువంటి కొన్ని ఐడి కార్డ్స్ ఇష్యూ చేయాలని కూడా ఆదేశాలు జారీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రీసెంట్గా మేడ్చల్ జిల్లా సంబంధించినటువంటి ఎంఆర్ఓ అంటూ కూడా కొత్తపల్లి అంజయ్య అనేటువంటి వ్యక్తి ఫేక్ ఐడి కార్డుతో కూడా ఒక కారుతో కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అతన్ని ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించి అరెస్ట్ చేశారు. ఇక మరోపక్క రీసెంట్గా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక భాస్కర్ అనే వ్యక్తి రెవెన్యూ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్ అంటూ కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు.
దాంతో కూడా అతన్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం సైఫాబాద్ పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఫేక్ ఐడి కార్డులతో సెక్రటరీ, ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు చీఫ్ సెక్రటరీతో పాటు మంత్రులు ఉండేటువంటి హై సెక్యూరిటీ జోన్ అనేటువంటి సెక్రటరియట్ లోపలికి ఏ విధంగా ఫేక్ ఐడి కార్డులతో వాళ్ళు లోపలికి వెళ్తా ఉన్నారు, దీనిపైన ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఒక్కసారిగా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇకపై ఇచ్చేటువంటి ఐడి కార్డులో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలాంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి, ఇకపై లోపలికి వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తికి సంబంధించి ఉద్యోగులకు ఒక ప్రవేశ ద్వారం, విజిటర్స్కు మరో ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయాలి, పార్కింగ్ కూడా వేరు ప్రాంతాల్లో ప్రొవైడ్ చేయాలనే అంశంపైన సమాలోచనలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఈరోజు అరెస్ట్ అయినటువంటి కేసులకు సంబంధించి ఒక్కసారిగా సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వచ్చే ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. వచ్చే ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా లోపటి నుంచి అనుమతి ఉంటే తప్ప, రిజిస్టర్లో పేరుంటే తప్ప ఎవరిని కూడా లోనికి అనుమతించొద్దని హై సెక్యూరిటీ మొత్తమైతే ఆదేశాలు జారీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలకు సంబంధించి కూడా ఇకపై ఎలాంటి ఎవరు కూడా లోనికి వెళ్లకుండా ఉండేందుకైతే పటిష్ట ఏర్పాట్లు ప్రస్తుతం సాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులు కూడా సీరియస్ అయ్యారు. ఎందుకు ఇంత ఈజీగా లోపలికి రాగలుగుతూ ఉన్నారు, ఎవరు లోపలికి వస్తున్నారు, ఎందుకంటే ఆషామాషిగా వచ్చేటువంటి సాధారణ పౌరులైతే ఓకే, అంటే ఉగ్రవాదులు లాంటివి కానీ ఇంకేదైనా సంఘ వ్యతిరేక శక్తులు లోపలికి వెళ్తే హై సెక్యూరిటీ జోన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉండేటువంటి యొక్క అత్యంత సెక్యూరిటీ జోన్లోకి ఇతర వ్యక్తులు ఈజీగా వెళ్తుంటే సిబ్బంది ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఈ ల్యాబ్స్ కనపడతా ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే పలు సూచనలు చేశారు. ఎందుకంటే ప్రతి ఐడి కార్డు మీద కూడా హలోగ్రామ్ ఉండాలని కూడా ఆదేశాలు చేసేసారు. మరొక ఇక్కడ కొంతమంది టెంపరీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఐడి కార్డ్స్ జారీ చేయాలి, మరొక వాళ్ళు ఎంతవరకు అలో చేయాలి, ఎందుకంటే ఏ ఫ్లోర్లో ఉన్నటువంటి మంత్రి దగ్గరికి ఎవరు వెళ్తున్నారు, వాళ్ళకి ఏ పర్మిషన్ ఇస్తే ఎక్కడి వరకు వెళ్ళాలి, అక్కడి మాత్రం వెళ్ళాలి. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లోపం అనేది కనిపించింది. ఒక ఫేక్ ఐడి కార్డు ప్రతిరోజు ఒక వ్యక్తి అధికారిగా చలామణి అవుతూ లోపలికి వెళ్తున్న నేపథ్యం కనిపించింది. కాబట్టి ఇక ఇలాంటి పరిస్థితి కూడా ఇంకోసారి పునరావృతం కాకుండా కూడా పూర్తి స్థాయిలో భద్రతను అయితే పటిష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐడి కార్డులతో పాటు వాహనాలకు సంబంధించినటువంటి బార్కోడ్ కూడా చాలా స్పష్టంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీని హై అలర్ట్ చేసిన పరిస్థితి కల్పిస్తా ఉంది. రైట్ వాసుదేవ్, థ్యాంక్ యూ.